హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అను ఇంటి వంటలు కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో దోశ బ్యాటర్ తయారీ విధానం చూపించాను. దోశ తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉండాలి అంటే ముందుగా దోశ బ్యాటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో చేస్తే ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? మరి లేట్ ఎందుకు? ముందు రోజు మార్నింగ్ టైంలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్ క్వాంటిటీ 250 గ్రామ్స్ ఉంటుంది. ఈ మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడా నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా ఒక గ్లాస్ మినపప్పుకి మనం ఏ గ్లాస్ తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి. క్వాంటిటీ గుర్తుంచుకోండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రేషన్ బియ్యం. రేషన్ బియ్యంలో ఏవైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం అండ్ మినపప్పు తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మినపప్పు బియ్యంతో పాటు కొద్దిగా మెంతులు, చూపిస్తున్న విధంగా కొద్దిగా మెంతులు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు పచ్చెనపప్పు తీసుకోవాలి. బియ్యం మినపప్పుతో పాటు ఈ రెండింటిని కూడా నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. వీటిని పక్కన ఉంచుదాం. 6 గంటల పాటు నానిన తర్వాత ఇలా 6 గంటలు నానిన తర్వాత 1కి 2 సార్లు మినపప్పు శుభ్రంగా కడగాలి. అలా క్లీన్ చేసిన మినపప్పులో శుభ్రంగా కడిగిన బియ్యం కూడా వేసుకోవాలి. అలాగే పచ్చెనపప్పు వేయాలి. ముందుగా మనం నానబెట్టుకున్న మెంతులు కూడా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఈ పిండిని నైట్ మొత్తం అలానే పక్కన ఉంచి ఉదయాన్నే దోశ వేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత నైట్ అంతా దోశ బ్యాటర్ అలా ఉంచడం వల్ల మంచిగా పర్మెంట్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ డే కూడా ఈ బ్యాటర్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మిక్సీ పట్టిన వెంటనే ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని బ్యాటర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనం దోశ వేసే ముందు దోశ బ్యాటర్ లో ఉప్పు కలుపుకొని దోశ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా అండి టేస్టీగా ఉండే దోశ బ్యాటర్ తయారీ విధానం. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం అను ఇంటి వంటలు కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడివేడిగా దోశ వేసుకొని తింటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే దోశ సాఫ్ట్ గా అండ్ క్రిస్పీగా ఉంటుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.